సో రైల్వే జాబ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే రైల్వే నుంచి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. దీంట్లో మనకి అసిస్టెంట్ మేనేజర్స్ కింద పర్మనెంట్ ఉద్యోగాలు అయితే తీయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీంట్లో మనకి ప్యాకేజ్ వచ్చేసి 9 lakhs ప్యాకేజ్ కింద అయితే ఇందులో శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్, ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఏపీ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మీరు ఎక్కడున్నా సరే అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం అయితే కల్పిస్తుంది. అండ్ ఇందులో మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. చాలా మనకి ఇందులోని రకాలు అయితే ఉన్నాయన్నమాట. సో నేను కేవలం మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్న జాబ్స్కి మాత్రమే అప్లై చేసేలాగా నేను మీకు చూపిస్తాను. ఇందులో మనకి ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కింద తీస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్స్ క్యాండిడేట్స్ కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఫీజు ఎంత ఉండబోతుంది అండ్ ఇందులో ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి క్లియర్గా మీకు చూపిస్తాను. మీరు చేసిందల్లా ఒకటే, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారనుకోండి ఈ యొక్క జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ వివరాలన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఈ యొక్క రైల్వే జాబ్ అనేది మీరు ఎలాగైనా కొట్టాలి అనుకుంటే కనుక వీడియోని పూర్తిగా చూసి డీటెయిల్స్ అన్నీ చూసి మీరు తర్వాత అప్లై చేసుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను. ఒకవేళ వీడియో రాకముందే మీకు అక్కడ నోటిఫికేషన్స్ అనేవి ఇస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు వీడియో రాకముందే మీరు నోటిఫికేషన్స్ అనేవి తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు నోటిఫికేషన్స్ అనేవి ప్రతివి తెలుస్తాయి. ఇవి గుర్తుపెట్టుకోండి, నేను పెట్టేవన్నీ కూడా గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అనమాట. సో 1-2 సార్లు చెక్ చేసి మరి నేను మీకు పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. సో మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే, సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే కనుక ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టిన వెంటనే మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను, జాయిన్ అయిపోయింది. అక్కడ మాత్రం మీకు ఈ యొక్క thumbnail కింద మీకు నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను. అదేవిధంగా అప్లై చేసుకునే లింక్ కూడా ఇచ్చాను. నోటిఫికేషన్ లింక్ మీద క్లిక్ చేశారనుకోండి మీకు నోటిఫికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ పైన చూసుకోవచ్చు, రీటైల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తరపు నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సింది ఏంటంటే కనుక ఎవరైనా సరే ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని యొక్క డేట్ అనేది చూసుకోవాలన్నమాట. సో డేట్స్ అనేవి ఎప్పటి నుంచి ఏ లోపు వరకు ఉంది. సో ఎంత త్వరగా అప్లై చేసుకోవడానికి అయితే మీరు వీలైతే అంత త్వరగా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ వేకెన్సీలు వస్తే కనుక, అంటే ఎక్కువ మంది అప్లై చేసినట్లయితే కనుక సెంటర్స్ కూడా మారుతూ ఉంటాయి. అవి కూడా మీకు చూపిస్తాను అదేంటి అనేది కూడా. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరూ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు వేకెన్సీలు అనేవి క్యాస్ట్ల పరంగా కొన్ని వేకెన్సీలు అయితే డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు చూసుకోవచ్చు అప్రాక్సిమేట్గా 9 lakhs వరకు ప్యాకేజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీని తర్వాత మీరు చూసుకోవాల్సింది చెప్పాను కదా, ఇంపార్టెంట్ డేట్స్ చూసుకోవాల్సింది. May 31st అయితే వీళ్ళు ఓపెనింగ్స్ అయితే రిజిస్ట్రేషన్స్ ఓపెనింగ్స్ అయితే ఆన్లైన్లో ఓపెన్ చేశారు. దీని తర్వాత మీకు June 30 వరకు అయితే టైం అయితే ఇచ్చారన్నమాట. సో June 30 లోపు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా ఇప్పుడు చూపిస్తాను. అండ్ దీని తర్వాత మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉన్నదన్నమాట. సో మీకు తర్వాత చూపిస్తూ ఉంటాను. SC ST వాళ్ళకి కూడా మనకి ఇందులో ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉండబోతుంది, జనరల్ క్యాస్ట్ వాళ్ళకి ఎంత ఉండబోతుంది, ఇవన్నీ చూస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే కనుక మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్లో కొంచెం కిందకు వస్తే మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది చూపిస్తారు. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎగ్జామ్ అయితే పెట్టబోతారు. దీంట్లో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే పెడతారు. 150 మార్క్స్కి అయితే పెడతారు. దీంట్లో డ్యూరేషన్ టైం వచ్చేసి 120 నిమిషాలు అయితే ఉంటుందన్నమాట. టైం వచ్చేసి ఈలోపే మీరు 150 మార్క్స్కి అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు, కేవలం మీరు హ్యాపీగానే అటెంప్ట్ చేయొచ్చు. దీని తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ముంబై, కోల్కతా, ఢిల్లీ అండ్ NCR అని చెప్పేసి ఉంది. ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మళ్ళీ మనకి మేనేజ్మెంట్ అనేది ఇక్కడ మనకి దీనికి ఎన్ని అప్లికేషన్స్ అయితే పెడతారో దాన్ని బట్టి మళ్ళీ మేనేజ్మెంట్ అనేది చేంజ్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా వచ్చారు. దీని తర్వాత మీకు ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది ఉండబోతుంది. 50 మార్క్స్కి అయితే ఉండబోతుంది అన్నమాట. ఓకేనా, దీన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. దీని తర్వాత మీకు ఎగ్జామ్ అనేది దేని మీద మనకి బేస్ ఏ ఉంటుందంటే కనుక ఇక్కడ సిలబస్ అనేది ఇచ్చారన్నమాట. సో ఇక్కడ మనకి ప్రొఫెషనల్ నాలెడ్జ్ అని ఉంది కదా, నేచర్స్ ఆఫ్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీద 100 మార్క్స్ అయితే ఉండబోతుంది. దీని తర్వాత మనకి జనరల్ నాలెడ్జ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ యాప్టిట్యూడ్ ఎక్సెట్రా అని చెప్పేసి ఉంది కదా, 50 మార్క్స్ అయితే ఉండబోతుంది వీటి మీద బేస్ అయ్యి.
ఇక్కడ మీరు చూసుకోవచ్చు టోటల్ వేకెన్సీలు వచ్చేసి 48 వేకెన్సీలు అయితే ఉన్నాయి. సో 48 అని చెప్పేసి మీరు అప్లై చేయడం నెగ్లెక్ట్ అయితే చేయొద్దు, ఎందుకంటే కొంచెం పెద్ద స్థాయి పోస్టులు కాబట్టి సో ఇవి మాత్రమే ఉంటాయి, సో ఎక్కువ అయితే ఉండవు అనమాట. సో కాకపోతే మీకు శాలరీ ఇక్కడ చూసుకోవచ్చు, ప్యాకేజ్ వచ్చేసి 9 lakh అప్రాక్సిమేట్గా ఉండబోతుందని చెప్పేసి అంటున్నారు. బేసిక్ పే ఇక్కడ వచ్చి మీకు 13,000 నుంచి 1,20,000 చూపిస్తున్నారు, కానీ అన్ని అలవెన్స్లు కలుపుకొని మీకు 75,000 పైనే ఉండబోతుంది. ఒకవేళ స్టార్టింగ్ తక్కువ శాలరీ అనిపించినా సరే అన్ని అలవెన్స్లు కలుపుకున్నా మీకు 75,000 పైన ఉండబోతుంది. అండ్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ 9 lakhs వరకు పెర్ ప్యాకేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. దీని తర్వాత మీకు ఇక్కడ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో, అంటే ఫ్రెషర్స్ ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ 4th 1, 5th 1 కేటగిరీలో అయితే పేరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్స్ అని చెప్పేస్తుంది కదా, ఈ పరిధిలో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. దీంట్లో మీకు ఇక్కడ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ అదేవిధంగా క్యాస్ట్ పరంగా ఇక్కడ మనకి వేకెన్సీలు అనేవి చూపిస్తడం జరుగుతుంది. ఓకేనా, దీన్ని బట్టి మీరు కొంచెం ఒక ఐడియా అనేది రాబోతుంది. దీని తర్వాత మీకు వీళ్ళు ఒకవేళ ఈ 4th 1, 5th 1 పరిధిలో అప్లై చేద్దాం అనుకుంటే కనుక వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మనకి మినిమం వచ్చేసి 21 years నుంచి మ్యాక్సిమం 28 years లోపు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో వీళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలంటే కనుక ఈ అసిస్టెంట్ మేనేజర్ మార్కెటింగ్ పరిధిలో ఉండాలంటే కనుక మీకు MBA PG డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్స్లో అయితే మీరు పూర్తి చేసి ఉండాలి. అది కూడా ఫుల్ టైం కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాల్సి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అదేవిధంగా ఇక్కడ మార్కెటింగ్, టెలికామ్, IT ఆర్ ఈక్వలెంట్ అని చెప్పేసింది కదా, ఈ పరిధిలో ఎవరైనా చేసిన వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పక్కనే చూసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎటువంటి నిల్ అని చెప్పేసింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఫ్రెషర్స్ అయినా సరే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. 5th 1 వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పేసి ఫైనాన్షియల్ లెవెల్లో మీకు ఇందులో ఉండబోతుంది. దీంట్లో కూడా మ్యాక్సిమం అదే ఉండబోతుంది. MBA చేసి ఉండాలి, PG డిప్లొమా కానీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో చేసి ఉండాలి, 2 years ఫుల్ టైం కోర్స్ అయితే చేసి ఉండాలి. ఇక్కడ మీకు స్పెషలైజేషన్స్ వచ్చేసి ఫైనాన్సర్ అండ్ ఈక్వలెంట్లో అయితే మీరు చేసి ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనం చేస్తారు. ఇది కూడా మనకి 21 years నుంచి 28 years లోపు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారన్నమాట. సో OBC వాళ్ళైతే మనకి 3 years అండ్ SC ST వాళ్ళకి అయితే 5 years కలుపుకోండి. అండ్ తెలుసు కదా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ ప్రతి వీడియోలో చెప్తున్నట్టుగానే ఉంది కదా, దీన్ని కూడా మనకి గవర్నమెంట్ జాబ్ కాబట్టి యాజ్ యూజువల్గా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మీకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు SC ST వాళ్ళు ఇంకా PWD వాళ్ళు వీళ్ళు కూడా మీకు 600 అయితే పే చేయాల్సి ఉండబోతుంది. ఇంకా నార్మల్ జనరల్ క్యాస్ట్ వాళ్ళు అయితే కనుక 1200 అయితే పే చేయాల్సి ఉండబోతుంది. ఓకేనా, ఫీజు అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఓకేనా, దీని తర్వాత మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ఇచ్చాను కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా వీళ్ళు ఒక అఫీషియల్ పేజ్కి అయితే వెళ్తారు. ఒకవేళ అక్కడ లింక్ లేకపోతే కనుక మన టెలిగ్రామ్లోకి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటుంది. అక్కడ మీరు అప్లై చేసిన తర్వాత అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత వీళ్ళకి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా మర్చిపోయినా సరే ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ నోటిఫికేషన్లో చెక్ చేసుకున్నట్లయితే కనుక క్లియర్గా స్టెప్ బై స్టెప్ వీలే మెన్షన్ చేస్తారు. దీని తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తూ మీకు ఆఫ్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, ఈ విధంగా డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేస్తూ దీని తర్వాత మీ యొక్క ఫీజు అనేది మీ యొక్క కేటగిరీ చెప్పాను కదా, OBCలకు ఒకలా ఉంది అండ్ జనరల్ క్యాస్ట్ వాళ్ళకి ఒకలా ఉంది. ఆ యొక్క ఫీజు అనేది పే చేసి మీరు సబ్మిషన్ అయితే చేయొచ్చు.